జిల్లా మనుగురు పట్టణంలో 2,70,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన గిరిజన బాలికల డార్మెటరీ సంక్షేమ హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనంతరం లంక మల్లారం గ్రామంలో మరో ₹1 కోటి వ్యయంతో నిర్మిస్తున్న నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో విద్యపైన ప్రత్యేక దృష్టి సారించి ₹100 కోట్ల మంజూరు చేశాయని, ఇటీ అవకాశాన్ని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి విద్యార్థులు, పుర ప్రముఖులు, పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఈ యొక్క TTWURJC మరి జూనియర్ కళాశాలలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.